ఒట్టే జానయ్య యాదవ్ అడుగులు ఎటువైపు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఇప్పుడు ఏమైతే ఉందంటే ఇప్పటికే ఏదైతే వజ్రా రైస్ ఇండస్ట్రీస్ పైనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రైస్ మిల్ల పైన దాడులు జరిగి అరెస్టులు జరుగుతున్నటువంటి తరుణంలో ఒట్టే జానయ్య యాదవ్ మాత్రం క్లియర్గా నేను బహుజనుల కోసం పోరాడుతున్నా కాబట్టి నా పైన ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తారని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఆయన వర్గం ఆయన సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఒకటే క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే ఒట్టే జానయ్య యాదవ్గా సంబంధించినటువంటి రైస్ మిల్లుకి కెపాసిటీకి మించి ధాన్యం రైతులకు నష్టం జరగకుండా ఇవ్వడం వల్లనే వాళ్ళు ధాన్యం స్వీకరించడం జరిగింది. ఆ ధాన్యాన్ని వేరే రైస్ మిల్లులో నిల్వ ఉంచడం తప్పించి ఎక్కడా కూడా అక్రమాలు జరగలేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అసలు ఒట్టే జానయ్య యాదవ్ టీఆర్పీ పార్టీలో ఉంటాడా లేడా, అసలు తీన్మార్ మల్లన్న మద్దతు ఒట్టే జానయ్య యాదవ్కు ఉన్నదా లేదా అనేటటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశం అయితే ఉంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా. అయితే ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో తీన్మార్ మల్లన్న వెంట నడిచినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వేరు అనేటటువంటి ప్రశ్న సందిగ్ధమే కాకుండా ఇప్పుడు ఎందుకంటే తన భుజాలపైన మోసుకొని ఒట్టే జానయ్య యాదవ్ ఆర్థికంగా మొత్తం అంటే ఆర్థికంగా కానీ వ్యక్తుల్ని జన సమీకరణలో కానీ అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఒట్టే జానయ్య యాదవ్ లాంటి వ్యక్తులకు కూడా మరి తీన్మార్ మల్లన్న మద్దతు లేదా అని చెప్పి ప్రశ్నార్థకంగా మాత్రం నడుస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు అభిమానులు ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమాలు చేసినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా ప్రత్యక్షంగా వచ్చి ఒట్టే జానయ్య యాదవ్ పైన పెట్టినటువంటి అక్రమ కేసులైనా సరే లేదంటే ఒట్టే జానయ్య యాదవ్ పైన జరుగుతున్నటువంటి దాడులపైన కూడా సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒట్టే జానయ్య యాదవ్ అసలు క్లియర్గా టీఆర్పీ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే నెమ్మదిగా, ఎందుకంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్కిప్ కొట్టినప్పుడు కూడా పార్టీని విమర్శించడం తప్పించి ఎక్కడ కూడా పార్టీకి రాజీనామా చేయలేదు, సస్పెండ్ చేసిరు. మరి ఇప్పుడు ఒట్టే జానయ్య యాదవ్ని తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయబోతా ఉన్నాడా లేదంటే నువ్వు నాకు ఇచ్చింది ఏముందని చెప్పి జానయ్య కూడా సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒట్టే జానయ్య యాదవ్ సస్పెన్షనా లేదా రాజీనామా చేస్తారనేటటువంటి చర్చ మాత్రం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతూ ఉన్నది. మరి ఒకవేళ ఒట్టే జానయ్య యాదవ్ సస్పెన్షన్ కానీ లేదంటే ఒట్టే జానయ్య యాదవ్ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తాడు అనేటటువంటి ప్రశ్న కూడా సూటిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మరి చూడాలి, దీనికి ఒట్టే జానయ్య యాదవ్ గారు స్పష్టంగా బయటకు వచ్చి బహిర్గతంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ కార్యాలయానికి తన సొంత స్థలాన్ని ఇచ్చి అంటే కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఒట్టే జానయ్య యాదవ్ ప్రత్యక్షంగా కూడా పాల్గొనలేదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి జెండా ఆవిష్కరణ చేయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వజ్రా రైస్ ఇండస్ట్రీస్లో మాత్రం ఒట్టే జానయ్య యాదవ్ జెండా ఆవిష్కరించడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఒట్టే జానయ్య యాదవ్ అడుగులు ఎటువైపు అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళలోనే కాకుండా ప్రధాన రాజకీయ పార్టీలలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరి ఈయన ఇంకొక పార్టీలో పోతే మళ్ళీ అందులో ఎన్ని వర్గాలు అయితే అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒట్టే జానయ్య యాదవ్ అడుగులు ఎటువైపు అనేది మాత్రం సూటిగా ప్రశ్న ప్రజల్లో మాత్రం మెదులుతూ ఉంది. దీనికి సమాధానం ఒట్టే జానయ్య యాదవ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.